నా పేరు కూడా రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. దాదాపు 2 రోజులుగా భారీ వర్షాల కారణంగా ఇక్కడ పర్దనపూటు బ్రిడ్జి చాలా ఎత్తులో ఈ గడ్డంతా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి, రాకపోకలంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాదాపు 20 పంచాయతీలు జనాలంతా కూడా పూర్తిగా జనజీవనం అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ బ్రిడ్జి దాటి వెళ్ళాలంటే సుమారు 20 పంచాయతీలు ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మార్లు ప్రతి వర్షాకాలం ఏడాది కెల్లా ఇది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వాలు పాలకులు మారుతూ ఉన్నా కూడా కనీసం నేటి గిరిజనులపై ఈరోజు వాటిపైన మాట్లాడకపోవడం, వాళ్ళ అభివృద్ధి కోసం చూడకపోవడం ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పర్దానపూటుకు సంబంధించినటువంటి దాదాపు ఇది 3 మండలాలు 20 పంచాయతీలు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ పర్దానపూటు బ్రిడ్జి దాదాపు వర్షాకాలం వస్తే అనేక మంది దాదాపు 2-3 బైకులు కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటిపైన కనీసం ప్రభుత్వాలు శ్రద్ధకు చూపకపోవడం, అధికారులు దానిపై చొరవ చూపకపోవడం చాలా దుర్మార్గం. తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ కనెక్టివిటీ బ్రిడ్జి ఏవైతే ఉందో దానికి ఎత్తుగా పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీ ప్రజలతో ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం.